చెమట్లు డాడీ తెగబెట్టడానికి వచ్చారనమాట. సో ఇప్పుడే రెడీ అవుతున్నాం, కరెక్ట్గా 8 అయ్యింది. ఓకే, హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్, ఎంజాయ్. థ్యాంక్ యూ. ఇన్ని కొనుక్కొని రావాలి హైదరాబాద్. సో 8:40కి ట్రైన్ అనమాట. సో వేగంగా భోజనం చేసి గిన్నెలు తోమేసి ఇంకా బయలుదేరిపోయాము. సో మళ్ళీ స్టేషన్లో కలుద్దాం. మా ఫ్రెండ్కి బాయ్ చెప్పడానికి వచ్చాను అనమాట. ఇది మా ఫ్రెండ్. ఇది నువ్వే బాయ్ చెప్పమ్మా మన ఫ్రెండ్స్కి. ఇక్కడ ఇటు డాడీ వచ్చి స్ట్రైట్గా. ఓకే బాయ్ బాయ్. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినీస్ కేక్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు అయితే మా చెల్లి నేను హైదరాబాద్ బయలుదేరామండి. ఒక 10 days ట్రిప్ అనమాట. హైదరాబాద్లో మా అన్నయ్య ఉన్నాడండి. ఇంతకుముందు వ్లాగ్స్లోని షార్ట్ వీడియోస్లో చాలాసార్లు చూసే ఉంటారు మీరు. తను అక్కడ ఉంటున్నాడు అనమాట. సో తన దగ్గర ఉందామని చెప్పి అయితే వెళ్తున్నాము. సో ఎప్పుడు కూడాను హైదరాబాద్ అయితే వెళ్ళలేదండి. చిన్నప్పుడు నేను 3rd classలో ఉన్నప్పుడు తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్ళాము. సో అంతే, ఆ తర్వాత ఇంకెప్పుడు వెళ్ళడం కుదరలేదనమాట. సో ఇంకా డాడీ డ్యూటీ, మ్యారేజ్ అయిన తర్వాత మా హస్బెండ్ ఆఫీస్ డ్యూటీ, అదంతా దానివల్ల అవ్వలేదన్నమాట. సో ఎప్పటి నుంచో మా చెల్లి నేను అనుకుంటున్నాము ఎక్కడికైనా మేమిద్దరమే కలిసి వెళ్ళాలని చెప్పి. సో అలాగో మా అన్నయ్య అక్కడ ఉన్నాడు కదా, సో మేము ఇద్దరమే వెళ్తున్నాము. మోక్షాన్ని తీసుకెళ్ళట్లేదండి, మోక్షాన్ని మమ్మీ వాళ్ళ ఇంట్లో వదిలేస్తున్నాను అనమాట. సో మోక్షాన్ని ఇంకా బైక్ డాడీ తీసుకెళ్ళిపోతున్నారు. ఇప్పుడు కొన్ని సామాన్లు ఉన్నాయి, డాడీ అయితే తీసుకెళ్ళిపోతున్నారు. మొన్న రీసెంట్గా విజయనగరం నుంచి వచ్చాను కదా, అప్పుడు మోక్ష బట్టలు అవన్నీ కూడా విజయనగరంలోనే వదిలేసాను అనమాట. ఇప్పుడు మేము వెళ్ళిపోతున్నాం కదా మా మోక్షను వదిలేసి. తను ఇప్పటి వరకు ఏమనలేదన్నమాట హైదరాబాద్ వస్తాను ఏంటి అనేది. కాకపోతే మేము ట్రైన్ ఎక్కిన తర్వాత చాలా బాగా ఏడ్చేసింది, నాకు చాలా ఏడుపు వచ్చేసింది అనమాట. ఇది ఒక ఎమోషనల్ వ్లాగ్ అండి. మోక్ష పుట్టిన తర్వాత నేను చాలా చిన్నప్పుడు అనమాట, ఒక 1.5 to 2 years ఆ టైంలోనే మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉంచేదాన్ని అనమాట. 20 days, 1 week, 2 weeks అలాగా. అప్పుడు నాకు అంత పెద్దగా తెలిసేది కదా, ఎందుకంటే నేను క్వార్టర్లో ఉండేదాన్ని అప్పుడు ఆ టైంలోని. ఇంకా తర్వాత ఇంకెప్పుడు వదిలిపెట్టి అయితే ఉండలేదన్నమాట. ఇదే ఫస్ట్ టైం మోక్షని వదిలిపెట్టి. సో ఈరోజు అయితే చాలా బాధ అనిపించింది నాకు. ఇంకా ట్రైన్లో ఉన్నంతసేపు మోక్షయ్య గుర్తొచ్చింది అనమాట. ఇంక ఇక్కడ హైదరాబాద్లో ప్రజెంట్ ఉన్నాను కదా, ఇక్కడ పిల్లల్ని చూసినా కూడా మోక్షయ్య కనిపిస్తూ మోక్షయ్య గుర్తొస్తుంది అనమాట. చాలా బాధ అనిపించింది. కాకపోతే మేము ఇద్దరమే వెళ్ళాలనుకున్నాం కాబట్టి తీసుకువెళ్ళట్లేదు అనమాట. నెక్స్ట్ టైం నుంచి మాత్రం మ్యాక్సిమం తను తీసుకెళ్ళకుండా ఎక్కడికి వెళ్ళను. రీసెంట్గా మోక్షకి అయితే గుండు చేయించానండి సింహాచలం తీసుకొని వెళ్ళి. ఎందుకంటే తల్లిండా కురుపులు అయిపోయాయి అనమాట. సో అందుకని చెప్పి తనకు కూడా ఫ్రీగా ఉంటుందని చెప్పి అయితే గుండు చేయించేశాను. తను కూడా ఏమనలేదు, బాగానే ఉంది. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, నేనైతే జ్ఞానపురం బ్యాక్ గేట్ నుంచి వచ్చామండి. మేము ఉండేది 104 ఏరియా కదా, అక్కడ నుంచి మాకు జ్ఞానపురం స్టేషన్ అయితే దగ్గర అనమాట, బ్యాక్ సైడ్. సో అందుకని చెప్పి అలా వచ్చేసాము. చెల్లి నేను ఆటోలో వచ్చాము, ఇంకా డాడీ మోక్ష బైక్ మీద వచ్చారనమాట. సో మమ్మల్ని దిగబెట్టేసి వీళ్ళు ఇప్పుడు విజయనగరం వెళ్ళిపోతారు. నైట్ 11 అయిందనమాట వాళ్ళు వెళ్ళేటప్పటికి. సో ఇక్కడ ఇంకా అనౌన్స్ చేస్తున్నారనమాట ట్రైన్ స్టార్ట్ అయిపోతుందని చెప్పి. ఇంకా మా మోక్షని బయట పెట్టేసి డాడీ దగ్గర వెళ్దామని అయితే వచ్చానమాట. చాలా 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 బాధ అనిపించిందండి. ఎందుకు వెళ్తున్నామంటే మెయిన్గా కొన్ని విజిటింగ్ ప్లేసెస్ ఉన్నాయి కదా, అవి తిరిగేసి ఇంకా నాకు బేకింగ్ మెటీరియల్ ఎక్కడైనా ఉన్నట్టయితే అవి తీసుకొని, ఇంకొకటి కూడా ఉందండి, అది నెక్స్ట్ వీడియోస్లో మీకు చూపిస్తాను. బేకింగ్ బిజినెస్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళకి మెయిన్గా యూజ్ అవుతుంది అనమాట. ఏదో ఎగ్జిబిషన్ చేస్తున్నారండి, ఫస్ట్ టైం నేను కూడా చూడడం. నాకు ఒక వాట్సాప్లో ఇన్విటేషన్లా వచ్చింది. అంటే అందరికీ వస్తుంది బిజినెస్, బేకరీ గట్రా ఎవరైనా రన్ చేసినట్టయితే వాళ్ళందరికీ వస్తుంది. నాకు వచ్చింది కదా, ఎలాగో నేను అదే టైంలో వెళ్తున్నానని చెప్పి అయితే అక్కడికి కూడా వెళ్దాం అనుకుంటున్నాను. 3 days ఎగ్జిబిషన్, అందులో మనము ఏదైనా ఏ రోజైనా వెళ్ళొచ్చు అనమాట. సో అదనమాట ఈరోజు వీడియో మీకైతే నచ్చబోతుంది. సో ఇక్కడ నేను ఈరోజు ఎక్కాను కదా, నైట్ 8:40కి అనమాట ట్రైన్. నెక్స్ట్ డే మార్నింగ్ 8:30కి దిగిపోయామన్నమాట. సో అదంతా కూడా నేను వీడియోని షూట్ చేశాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. వీడియో నచ్చినట్టయితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. సో మోక్షకి అయితే బాగా చెప్పేస్తున్నానండి. వీడియో ఎడిటింగ్ చేస్తున్నాను కానీ నాకైతే చాలా 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 బాధ అనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ ట్రైన్ స్టార్ట్ అయిపోయింది కదా, స్టార్ట్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ పిల్లోస్ ఇంకా బెడ్షీట్స్ అవన్నీ ఇస్తారు కదండి. పర్ హెడ్ 2 బెడ్షీట్స్ ఇస్తారనమాట. నేను ఇంతకు ముందు 5 years బ్యాక్ జర్నీ చేశానమాట. మళ్ళీ నెక్స్ట్ ఇదేనమాట జర్నీ, అది కూడా midnight లాంగ్ జర్నీ. ఎందుకంటే ఇంతకుముందు మేము గోవాలో ఉండేవాళ్ళం, అప్పుడు చాలాసార్లు నైట్ జర్నీస్ కూడా చేసాము మోక్షతో పాటు. కాకపోతే ఇది కొన్ని ఇయర్స్ అయిపోయింది కదా, మళ్ళీ కొత్తగా ఉందన్నమాట.
ఇంకా నైట్ ట్రైన్ ఎక్కేసిన తర్వాత పడుకుని పోయామన్నమాట. మా చెల్లి కాసేపు ఫోన్ అవన్నీ చూసుకుంది, నేనైతే పడుకుని పోయానండి. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఇంట్లో కొంచెం పనులు చేసుకొని ఈరోజు అయితే కేక్ ఆర్డర్ వచ్చిందనమాట. ఒక 10 కేక్ ఆర్డర్స్ ఉన్నాయి, టీ టైమ్ కేక్స్. అవి చేసుకొని డెలివరీ చేసి బయలుదేరామన్నమాట. సో లాస్ట్ డే ఎందుకు చేశాను బిజీ వర్క్లో అని చెప్పి అయితే అంటారు కదా. సో ఎందుకంటే తెలిసిన వాళ్ళ ఆర్గానిక్స్ అనమాట. వారధి ఫార్మ్స్ నేత్ర ఆవిడ ఉన్నారు కదండి. సో ఆవిడ ఒకరి దగ్గర పర్చేస్ చేసి మనకి సేల్ చేస్తారంట. సో వాళ్ళ దగ్గర తినైతే తీసుకుంటాడు, ఐ ఫార్మ్స్ అనమాట అది. సో ఆ ఏరియా ఏంటి అనేది నాకైతే అసలు తెలియదు, కాకపోతే వెళ్ళి చూసాను, అన్నీ కూడాను చాలా బాగున్నాయండి. సో చాలా వరకు వెజిటేబుల్స్ అయితే అయిపోయాయంట. మేము వెళ్ళింది నియర్లీ 9:30 to 10:45 అయిపోయింది అనమాట. సో అంటే కూరగాయలు, ఫ్రూట్స్ అవన్నీ, ఆకుకూరలు అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. కాకపోతే ఉన్నవి ఏమైనా తీసుకుందామని చెప్పి అయితే వెళ్తున్నాము. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మొత్తం బిల్డింగ్స్ అవన్నీ కూడా నాకైతే చాలా కొత్తగా అనిపించింది. ఎందుకంటే వైజాగ్లోని ఇలాంటి బిల్డింగ్స్ అయితే మ్యాక్సిమం ఏమీ లేవు. కృతిక ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అని చెప్పి అయితే ఇక్కడ ఒక స్టాల్ పెట్టుకున్నారండి వీళ్ళు. ఇక్కడ వీళ్ళ దగ్గర అన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి మ్యాక్సిమం. అంటే ఆర్గానిక్ నెయ్యి, ఆయిల్ అలాంటివన్నీ ఉన్నాయండి. పసుపు, కారం, గరం మసాలా ఇవన్నీ ఉన్నాయి. మాకైతే ఒక 3 daysకి కావాల్సిన కూరగాయలు అవన్నీ తీసుకున్నాం అనమాట. చూస్తున్నారు కదా. సో తన రూమ్లోనే ఇంకొక 3 members కూడా ఉన్నారండి. వాళ్ళతో పాటు మేము అందరం కలిసి 6 members అవుతాం అనమాట. ఇప్పుడు మేము తీసుకున్న వెజిటేబుల్స్, ఈ ఆకుకూరలు అయితే మాత్రం ఒక 3 days వరకు సరిపోతుందండి. ఇక్కడ కుంకుమ అయితే చాలా బాగుంటుందని అయితే చెప్పాడు మా అన్నయ్య. సో అందుకని చెప్పి ఒక చిన్న బాటిల్ తీసుకున్నాను. కాకపోతే ఆ బాటిల్ ఎక్కడ మిస్ అయిపోయిందండి. ఈసారి వెళ్ళినప్పుడు తీసుకోవాలి. సో మ్యాంగోస్ అయితే చాలా 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 టేస్టీగా ఉన్నాయండి. ఇంటికి వచ్చి చూసాం కదా, నేను అక్కడ చూసింది కొంచెం గ్రీన్గా ఉన్నాయి, కాకపోతే ఇంటికి వచ్చి కట్ చేస్తే మాత్రం చాలా ఆరెంజిష్గా కనిపించాయి అనమాట. చాలా టేస్టీగా, స్వీట్గా కూడా ఉన్నాయి. ఇంకా మేము వెళ్ళేటప్పటికి వెజిటేబుల్స్ అన్నీ అయిపోయాయని చెప్పాను కదా. మనకి ఏ రోజైతే కావాలో మార్నింగ్ త్వరగా వెళ్ళినట్టయితే దొరుకుతాయంట, లేదంటే కంప్లీట్గా అయిపోతాయని అయితే చెప్పారనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఆకుకూరలు అయితే కొన్ని ఉన్నాయండి. పాలకూర ఎక్కువగా ఉంది, గోంగూర కొంచెం తక్కువ ఉంది, కొత్తిమీర కూడా ఉందన్నమాట. అయిపోతుంటే మళ్ళీ త్వరగా తెస్తూ ఉంటారంట. సో మేమైతే ఇక్కడ గోంగూర తీసుకున్నాం, కొత్తిమీర తీసుకున్నామండి. చాలా ఫ్రెష్గా ఉంది, టేస్ట్ కూడా చాలా బాగుంది. గోంగూర పప్పు చేశారనమాట ఇంటి దగ్గర. ఇంకెక్కడ కూరగాయలు ఇవన్నీ తీసుకొని అయితే ఇంటికి వెళ్ళిపోతున్నామండి. ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే బయటికి తీసుకెళ్తానని చెప్పాడు. కోనసీమ వంటిల్లు అని చెప్పి ఇక్కడ అన్లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుంది. మేము చాలాసార్లు తిన్నాము, మీకు కూడా టేస్ట్ చేద్దామని చెప్పి అయితే తీసుకొచ్చాడు అనమాట. మేము ఇంటికి వచ్చి ఫ్రెష్ అయిపోయి త్వరగా ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే బయలుదేరామండి. అక్కడ అన్లిమిటెడ్ ఫుడ్ అండి. మనము అంటే మేమైతే అంతగా ఎక్కువ తినలేదులేండి, కాకపోతే ఉన్న వెరైటీస్ అన్నీ కూడా టేస్ట్ చేసాము, బాగున్నాయి. ఉప్మా బాగుందండి, చాలా సింపుల్గా అనిపించింది. ఇంకా నాకు ఒక వడ నచ్చింది. కోనసీమలోని ఎక్కడెక్కడైతే ఒక్కొక్క డిస్ట్రిక్ట్లోని ఏది ఫేమస్, ఆ ఫేమస్ ఫుడ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. బాగుందండి టేస్ట్, యాంబియన్స్ అంతా కూడా చాలా బాగుంది. సిట్టింగ్కి కొంచెం ఏరియా ఉంది. మొత్తం మాకైతే సిట్టింగ్ దొరకలేదు, ఇంకా నిల్చొని తినేసామన్నమాట బ్రేక్ఫాస్ట్ అయితే. ఇక్కడైతే సెల్ఫ్ సర్వీస్ అండి. ఒకసారి ప్లేట్ తీసేసుకున్న తర్వాత చట్నీస్ అవన్నీ కూడా సపరేట్గానే ఉన్నాయి, మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు అనమాట. ప్లస్ ఏంటంటే ఫస్ట్ ఒక ప్లేట్లో ఇస్తారనమాట, ఒక గారి, వడ, ఇడ్లీ అలా అని చెప్పి. అవన్నీ ఏవేవో పేర్లు ఉన్నాయండి, నాకైతే తెలియలేదు, చూడలేదు అనమాట. కాకపోతే టేస్ట్ అయితే అన్నీ కూడా బాగున్నాయి. కొన్ని టేస్ట్ చేసాము, కొన్ని టేస్ట్ చేయలేదండి. ఒకటి చెరుకు రసంతో పానకం చేసి మనకి దెబ్బ రొట్టెతో ఇచ్చారనమాట. అది చాలా బాగా అనిపించింది, ఎందుకంటే నాకు స్వీట్ ఎక్కువగా ఇష్టం కదా. సో ఇక్కడ ఒక 2-3 చట్నీస్ అయితే స్వీట్గా ఉన్నాయండి, అది కూడా బాగుంది. ఎందుకు అంటే స్పైసీగా ఉంటే ఏంటంటే ఎక్కువ తినలేము, కొంచెం స్వీట్ తగిలింది అనుకోండి కొంచెమైనా తినగలను అనమాట నేను. సో అందుకని చెప్పి ఆ 2 చట్నీస్ నచ్చాయి. పుదీనా చట్నీ ఒకటి, ఇంకొకటి వచ్చేసి అల్లం చట్నీ అనమాట. 2 బాగున్నాయి. ఇంకా దెబ్బ రొట్టి విత్ చెరుకు రసం పానకం ఉంది కదా, సో అది కూడా చాలా బాగా అనిపించింది. అంతా మొత్తం అన్ని వెరైటీస్ తిన్న తర్వాత అది తింటే ఏంటంటే త్వరగా డైజెషన్ అయిపోతుంది అనిపించింది అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ముగ్గురం అయితే ఫుల్గా కుమ్మేస్తున్నాము. మీరు అనుకున్నంత కుమ్మలేదులేండి. సో ఎవరైతే బాగా ఆకలితో వస్తారో వాళ్ళైతే తినగలరు. ప్లస్ ఏంటంటే కొంచెం ఎక్కువగా ఎవరైతే తింటారో వాళ్ళకి బెటర్ అనమాట. కాకపోతే మేము తిన్నాము, పర్వాలేదు, మరీ అన్లిమిటెడ్ తినేంత తినలేదన్నమాట. ఏవేవైతే వెరైటీస్ ఉన్నాయో అన్నీ ఒక్కొక్కటి టేస్ట్ చేసామన్నమాట. సో మొత్తం అక్కడ టిఫిన్ అయితే చేసాము. టిఫిన్ చేసిన తర్వాత అయితే ఇంటికి బయలుదేరిపోయామండి. సో ఇక్కడ నుంచి ఇంటికి ఒక 5 to 6 km ఉంటుందన్నమాట మేముండే ఇంటికి. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయితే అయ్యింది. మాటలు ఎందుకు రావట్లేదు అంటే కడుపు నిండా ఫుల్ తిన్నాం కదా. వెరైటీస్ అనమాట, కోనసీమ వంటలు అని చెప్పి. అంటే మన ఆంధ్రాలో నార్మల్గా అన్లిమిటెడ్ ఉన్నా సరే ఇడ్లీ, దోశ అవే ఉంటాయి మ్యాక్సిమం, పూరి కదా. ఇక్కడ రాగి ఇడ్లీ ఉంది, రాగి ఇడ్లీ, వడ. సింగిల్ డిస్ట్రిక్ట్. అవునవును, ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో ఏదైతే అయితే ఫేమస్ అవన్నీ కూడా అన్లిమిటెడ్ అనమాట. సో అన్లిమిటెడ్ అయినా అన్ని తినలేము. ఉప్మా బాగుంది బేసిక్గా.
ఇంకా మిగతావన్నీ బాగున్నాయి. వడ బాగుంది. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకున్నామండి. ఈవినింగ్ అయితే చెల్లి, నేను ఇంకా మా డాడీ వాళ్ళ తరపు నుంచి మా తమ్ముడాలు అన్నయ్యలు కూడా ఇక్కడే ఉన్నారనమాట. వాళ్ళతో శిల్పారామం వెళ్ళాము. శిల్పారామం అయిన తర్వాత ఐక్యకి వెళ్ళామండి. శిల్పారామంలో ఏం చూసాము, ఐక్యాలో ఏం తీసుకున్నాం అనేది నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం. బాయ్.